హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే టెస్ట్ నెట్ గురించి అనమాట. సో ఇంటర్లింక్ తాజ్ మహల్ టెస్ట్ నెట్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఇంటర్లింక్ వీసా కార్డ్ని ఏ విధంగా మీరు ఫ్రీగా అప్లై చేసుకోవాలి అనేది నేను వివరంగా అయితే చెప్పాను. సో ఆ వీడియో ఇంకా చూడకపోతే చూసి మీరు ఇంటర్లింక్ కార్డ్ అయితే ఫ్రీగా అయితే అప్లై చేసుకోండి. లేదంటే మీరు $10 పెట్టైనా మీరు కిందనే ఆప్షన్ ఉంటుంది, మీరు $10 పెట్టైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫ్రీ వీసా కార్డ్ అయితే అప్లై చేసుకోండి. 1 by 1 అందరికీ అయితే ఇస్తారు. సో ఎవ్రీ మంత్ కొంతమందికి అయితే సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారనమాట. సో అందరికీ అయితే వస్తుంది. సో మీరైతే తొందరపడి $10 పెట్టి అయితే తీసుకోకండి, ఫ్రీ కార్డ్ అయితే తీసుకోండి. సో దానివల్ల మనకి కొంతవరకు యూజ్ అయితే ఉందన్నమాట. సో ఇంటర్లింక్ నెట్వర్క్లో మనకి ITLX వ్యాలెట్లో ITL ఆ తాజ్ మహల్ టెస్ట్ నెట్ అయితే మనకి జరుగుతుందన్నమాట. సో ఎస్టర్డే అయితే నాకు టెస్ట్ నెట్ ITL టోకన్స్ అయితే రావడం అయితే జరిగింది. సో అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇంటర్లింక్ చైన్ అనేది లెస్ దాన్ 2.3 సెకండ్స్లో మనకి వర్క్ అయితే అవుతుందన్నమాట. సో మీరు ఎప్పుడైతే టెస్ట్ ITL కానీ వెరిఫైడ్ ITL కానీ మీరు వేరే వాళ్ళకి సెండ్ చేస్తారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, సో మనకి లెస్ దాన్ 2.3 సెకండ్స్ అయితే పడుతుందన్నమాట. సో అదే ఇథీరియం అయితే 12.8 మినిట్స్ పడుతుంది, BNB అయితే 2.25 సెకండ్స్ పడుతుంది, పై టోకన్ అయితే 5 to 7 సెకండ్స్ అయితే పడుతుంది, ట్రాన్ అయితే 57 సెకండ్స్ అయితే పడుతుంది, సోలానా అయితే 12.8 సెకండ్స్ అయితే పడుతుంది అన్నట్టు. సో ఇదైతే చూడండి మనకి ఇంటర్లింక్ చైన్ మనకి ఫాస్ట్ అయితే ఉంటుంది, లెస్ దాన్ 2.3 సెకండ్స్ అయితే పడుతుందన్నమాట. సో ఇదైతే మీరు గమనించాలి. సో ఇక్కడైతే చూడండి మీకు ITLX వ్యాలెట్లో ఈ విధంగా అయితే చూపిస్తారనమాట. సో మీరు 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మీకు టెస్ట్ ITL మటుకు వస్తాయన్నమాట. సో నాకైతే 0.001 అయితే వచ్చింది. సో అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ వీడియోని ఫుల్గా అయితే చూడండి, స్కిప్ చేయకుండా నేను చూపిస్తాను ఎట్లాగనేది. సో ఇది కేవలం టెస్ట్ టోకన్ మాత్రమే, దీనికి ఎటువంటి వాల్యూ అయితే ఉండదు. సో ఇది టెస్ట్ ITL అనమాట. సో TITL అని అయితే ఉంటుంది. సో టెస్ట్ ITL అనమాట, ఎటువంటి ప్రైజ్ అయితే ఉండదు. సో కేవలం మనకి టెస్ట్ నెట్ పర్పస్ మాత్రమే అనమాట. సో రేపు మనకి వెరిఫైడ్ ITL మనకి వస్తే సో ఎంత ఫాస్ట్లో అయితే ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దానికైతే వీళ్ళు ఎగ్జాంపుల్ అయితే టెస్ట్ నెట్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ అండ్ టెస్ట్ నెట్ పర్పస్ మాత్రమే, ఎటువంటి ప్రైజ్ అయితే దీనికి ఉండదన్నమాట. సో మనకి BSC స్కాన్ అనేది ఉంటుంది కదా, అట్లాగే వీళ్ళకి ఇంటర్లింక్ స్కాన్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా లేదా అని అయితే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరి నుంచి ఎవరికి పంపాము అండ్ సక్సెస్ అయిందా లేదా అని అయితే ట్రాన్సాక్షన్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి తాజ్ మహల్ టెస్ట్ నెట్ లైవ్ అనమాట. సో ఇప్పుడైతే జరుగుతుంది. సో ఎస్టర్డే అయితే అందరికీ రిసీవ్ అయినాయి. అండ్ ఈరోజు అయితే టెస్ట్ నెట్ ఎలా చేయాలో నేను ఈరోజు వీడియోలో చూపెడతాను. అండ్ కేవీ సార్ కూడా ట్వీట్ చేశారనమాట. సో ఇంటర్లింక్ అనేది 2.3 సెకండ్స్ లోపలే మనకి ట్రాన్సాక్షన్ అయితే అవుతుంది అన్నట్టు. సో పైకోర్ కానీ 5 to 7 సెకండ్స్, సోలానా 0.15 సెకండ్స్, ట్రాన్నాడో 57 సెకండ్స్, ఇథీరియం 12.8 మినిట్స్ అయితే పడుతుందని అయితే చెప్తున్నారు. సో వీటన్నిటికీ కంటే మనకి ITL అయితే మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇదైతే చూడండి మనకి ITL అనేది ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది అని అయితే అడుగుతున్నారు చాలామందిని అయితే. సో ITL అయితే
నా ఎస్టిమేషన్ ప్రకారం ఇది నా ఊహాగానం మాత్రమే. సో $10 అయితే ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఎందుకంటే ఇక్కడైతే చూడండి మనకి, ఇక్కడైతే చూడండి ఈ కోట్ వాల్యూ అయితే మనకి ఇచ్చారనమాట. సో ఇక్కడ టూ క్వాంటిటీ అయితే ఇచ్చారు అండ్ 5 ITL లెక్కన ఒక్కోటి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే $10 అని అయితే మనకి అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడైతే చూడండి మనకి ఇంటర్లింక్ వాళ్ళు 10,000 పేమెంట్ పాయింట్స్ అని అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ 10,000 పేమెంట్ పాయింట్స్ ఏంటంటే నేను షార్ట్గా చెప్తాను చూడండి. సో మీకైతే ఒక ఫర్మ్ అయితే ఉందనుకోండి, షాప్ కానీ అట్లాగా. సో మీరు రిసీవ్ అయితే చేసుకుంటారు కదా ఫోన్పే. సో ఆ విధంగా అయితే ITLని మీరు పేమెంట్గా అయితే తీసుకోవచ్చు అన్నట్టు. అంటే క్రిప్టో పేమెంట్స్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట ITL కాయిన్ రూపంలో. సో దానికి వీళ్ళు 10,000 పేమెంట్ పాయింట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఆ ట్రాన్సాక్షన్ వల్ల మనకి ITL అయితే మనం రిసీవ్ చేసుకోవచ్చు, ITLని హోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీరు ఇంటర్లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో టోటల్గా 7.7 మిలియన్ అయితే ఉన్నారనమాట. 77 లక్షల మంది అయితే ఉన్నారు ఇంటర్లింక్ మైన్ చేసేవాళ్ళు కమ్యూనిటీ వరకు అనమాట. సో ఈ 77.5 లక్షల్లో మీకు మీ అవుట్లెట్ అయితే కనపడుతుందన్నమాట. సో మర్చెంట్ రిసీవింగ్ అవుట్లెట్ అనమాట. సో ఎవరెవరైతే ITLని పేమెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నారో సో ఇంటర్లింక్లో అయితే వాళ్ళు డిస్ప్లే చేయబోతున్నారు. సో ఫ్యూచర్లో అయితే సో అది ఏ విధంగా అప్డేట్ తీసుకురాబోతున్నారు అనేది అయితే వీళ్ళు త్వరలో చెప్తారనమాట. సో దాని గురించి 10,000 పేమెంట్ పాయింట్స్ అని అయితే చెప్తున్నారనమాట. సో మీకు గోల్డ్ షాప్ కానీ ఇంకేదైనా షాప్ కానీ సో ఏ షాప్ ఉన్నా కూడా మీరు ITLని అయితే రిసీవ్ చేసుకోవచ్చు. దాని పరంగా 10,000 పేమెంట్ పాయింట్స్ అయితే ఇస్తారనమాట. సో అది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే వాళ్ళు అప్డేట్ ఇవ్వగానే నేను చెప్తానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఇంటర్లింక్ కమ్యూనిటీలో పెడతారనమాట మీ షాప్ డీటెయిల్స్ అయితే. సో వీళ్ళల్లో ఎవరైనా కానీ మీ షాప్కి వచ్చి మీకు ట్రాన్సాక్షన్ అయితే చేస్తారనమాట ITL పేమెంట్. సో మీరు ITLలో పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేయాలన్నట్టు. సో ఓకేనా, అది ఏ విధంగా ఉండబోతుందని అయితే వీళ్ళు చెప్తారు. అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. సో ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్ చైన్ సెక్యూరిటీ విజన్ అనమాట. సో ఇంటర్లింక్ L1 చైన్ సెక్యూరిటీ గురించి అయితే చెప్తున్నారు. సో క్వాంటమ్ రెసిస్టెంట్ లేయర్ని అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నారనమాట. సో ఎందుకు అంటే క్వాంటమ్ రెసిస్టెంట్ లేయర్ ఉంటే మాత్రమే మనకి సెక్యూరిటీ అయితే చాలా బలంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రాబోయే క్రిప్టో కాయిన్స్ కానీ టోకన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా క్వాంటమ్ రెసిస్టెంట్ టెక్నాలజీ మీదనే వాళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. సో క్వాంటమ్ కంప్యూటర్స్ దగ్గర నుంచి వీళ్ళు సెక్యూరిటీ పర్పస్గా వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారన్నట్టు. సో క్వాంటమ్ రెసిస్టెంట్ లేయర్ని వీళ్ళు యాడ్ చేయబోతున్నామని అయితే చెప్పారనమాట. ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఇందాక వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్ టెస్ట్నెట్ బ్రౌజర్ అనేది బ్రౌజర్ ఒకటే కాదు, మనకి యాప్ అనేది ఉంటుంది కదా. సో ఎవ్రీ యాప్ అనేది ఇంటర్లింక్ ఎకోసిస్టంలో గేట్వేగా అయితే ఉండబోతున్నాయన్నమాట. సో అది ఏ విధంగా ఉండబోతుందో అయితే చెప్తున్నాను చూడండి. ఇంటర్లింక్ టెస్ట్నెట్ బ్రౌజర్ కేవలం ఒక బ్రౌజర్ మాత్రమే కాదు, ఇది ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ ప్రతి యాప్కు మీ ప్రవేశ ద్వారం అన్నమాట. హ్యూమన్ నెట్వర్క్ను నిర్మించడంలో సహాయపడిన భారతీయ సమాజానికి అంకితం చేయబడిన ఇంటర్లింక్ చైన్ యొక్క మొట్టమొదటి టెస్ట్నెట్ దశ అన్నమాట ఇది. ఇంటర్లింక్ టెస్ట్నెట్ తాజ్మహల్లో త్వరలో రాబోతుంది అని అయితే చెప్తున్నారనమాట. సో ఇంటర్లింక్ బ్రౌజర్లో మీరు వీటిని చేయగలరు. సో లక్షలాది మంది వినియోగదారుల కోసం నిర్మించిన ఒక నిజమైన Web3 యాప్లకు యాక్సెస్ చేయండి. సో మీ ఇంటర్లింక్ వ్యాలెట్ను కనెక్ట్ చేసి తక్షణమే లావాదేవీలు ప్రారంభించండి. మార్కెట్ ప్లేస్లో గేమ్లు మరియు సేవలను ఒకే చోట అన్వేషించండి అని అయితే చెప్తున్నారనమాట. సో ఇక్కడే ఇంటర్లింక్ ఎకానమీ వాస్తవంగా రూపుదిద్దుకోవడం ప్రారంభమవుతుంది. ఇంటర్లింక్ బ్రౌజర్ అనేది హ్యూమన్ నెట్వర్క్లోని ప్రతి యాప్ నివసించే ప్రధాన పొర. సో ఇది ఇంటర్లింక్ కోసం క్రోమ్ లేదా ఐఫోన్ కోసం యాప్ స్టోర్ లాంటిది. సో ఇంటర్లింక్ అనేవాళ్ళు యాప్స్ అనేది తీసుకురాబోతున్నారండి. సో ప్లే స్టోర్ లాగా యాప్ స్టోర్ లాగా అనమాట.
సో ఆ డి యాప్స్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉండబోతుందని అయితే చెప్తున్నారు. సో ఎలాంటి ఫీచర్స్ అంటే ఇక్కడైతే చూడండి పేమెంట్ వరల్డ్. సో నేను ఇందాకైతే చెప్పాను కదా 10,000 పేమెంట్ పాయింట్స్ అయితే ఇస్తారు మర్చెంట్స్కి అయితే. సో అదైతే ఇక్కడైతే ఉంటుంది. సో డొమైన్ అనమాట, వెబ్సైట్స్ కూడా అనమాట, అండ్ సోషల్ మీడియా కూడా ఉంటుందంట, Web3 సోషల్ మీడియా అది కూడా, అండ్ పాస్ వర్క్ కూడా ఉంటుందంట, అలాగే గేమ్స్ కూడా ఉంటున్నాయని అయితే చెప్తున్నారు ఎగ్జాంపుల్గా అయితే. సో ఈ అప్డేట్ కూడా మనకి త్వరలో అయితే రానుంది. అండ్ ఇక్కడైతే చూడండి ఇంటర్లింక్ నెట్వర్క్ కోసం క్రోమ్ లేదా ఐఫోన్ కోసం యాప్ స్టోర్ లాంటిది అని అయితే చెప్తున్నారనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, గూగుల్ ప్లే స్టోర్లో గేమ్స్ ఎలా ఉంటాయో, యాప్స్ ఎలా ఉంటాయో, యాప్ స్టోర్లో మనకి ఐఫోన్లో ఉంటాయి కదా, యాప్ స్టోర్లో ఏ విధంగా గేమ్స్ యాప్స్ అయితే ఉంటాయో అలాగే ఇంటర్లింక్ వాళ్ళు డి యాప్స్ అయితే తీసుకురాబోతున్నారనమాట. సో దానికి ఇంటర్లింక్ తాజ్మహల్ టెస్ట్నెట్ అనేది ఒక ప్రారంభ దశ మాత్రమే అని అయితే చెప్తున్నారు. సో ప్రారంభ వినియోగదారులు కేవలం బ్రౌజ్ చేయడం లేదు, వారు ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ నెట్వర్క్ డి యాప్ ఎకోసిస్టమ్ యొక్క ప్రవేశ ద్వారం వద్ద తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు అని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. ఇంటర్లింక్లో వచ్చిన అప్డేట్స్ అయితే ఇవన్నమాట. సో ఇంటర్లింక్ వీసా కార్డు తర్వాత వచ్చిన అప్డేట్స్ అన్నీ కలిపి ఒకే వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంటర్లింక్లో టెస్ట్నెట్ అనేది ఏ విధంగా చేయాలో చూపెడతాను చూడండి. సో ఇంటర్లింక్ ఓపెన్ చేసుకున్నాక మీకు ITLX వ్యాలెట్ అయితే ఉంటుంది. సో ITLX వ్యాలెట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇదైతే చూడండి టెస్ట్ ITL అనమాట. సో ఇదైతే చూడండి టెస్ట్ ITLG అనమాట, అంటే టెస్ట్ కాయిన్స్ అన్నట్టు ఇవి రెండు. సో మెయిన్ మనం మైనింగ్ చేస్తున్నది వచ్చేసి ITLG అనమాట. సో ITLG ప్లెయిన్ మనం మైనింగ్ చేసేది, వీళ్ళు ఇచ్చింది టెస్ట్ టోకన్స్ అనమాట. సో ఎటువంటి వాల్యూ అయితే ఉండదు ఈ రెండిటికి. సో కేవలం టెస్ట్ కోసం మాత్రమే అనమాట. సో మనకి వెరిఫైడ్ ITLG అయితే వస్తాయన్నమాట. సో వెరిఫైడ్ ITLG నుంచి వెరిఫైడ్ ITL అయితే వస్తాయన్నమాట. సో అది ఏ విధంగా స్పీడ్ వెళ్తుంది అనేది అయితే టెస్ట్ నెట్ కోసం అయితే ఇది తాజ్మహల్ టెస్ట్ నెట్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మీరు గమనించవచ్చు 0.001 టెస్ట్ ITL ఉందన్నమాట. సో అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తానో, ఎంత టైంలో ట్రాన్స్ఫర్ అవుతుందని అయితే చూడొచ్చు. సో ఇది నాది వ్యాలెట్ 2 అనమాట. సో అకౌంట్ 1. సో ఇది అకౌంట్ 1 అనమాట. సో అకౌంట్ 1లో నేను రిసీవ్ అడ్రస్ అయితే తీసుకున్నాను అండ్ అకౌంట్ 2లోకి అయితే వెళ్తున్నా. సో ఇక్కడైతే చూడండి మీకు వ్యత్యాసం కోసం అయితే చూపిస్తున్నా. ఇక్కడ బైనాన్స్ కాయిన్ అనేది అయితే ఉంది కదా, సో ఇదైతే రియల్ కాయిన్ అనమాట, $1.1 అయితే ఉంది. అండ్ ఇక్కడైతే చూడండి టెస్ట్ BNB అని కానీ ఏమీ లేదనమాట, ఇది రియల్. సో ఇది వచ్చేసి టెస్ట్ కాయిన్ అనమాట. సో మీకు వ్యత్యాసం అయితే చూపిస్తున్నాను రియల్కి టెస్ట్కి అనమాట. సో ఇదైతే నేను ఏ విధంగా పంపిస్తున్నానో చూడండి. సో ITL మీద అయితే క్లిక్ చేయాలి. సో మీకు ఇది ఏ విధంగా వస్తుందంటే వెరిఫైడ్ ITLG తర్వాత మీకు వెరిఫైడ్ ITLగా మారుతుందన్నమాట. సో అట్లాగనే ఇది టెస్ట్ ITL మాత్రమే, ఎటువంటి ప్రైజ్ అయితే ఉండదన్నమాట దీనికి. సో సెండ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా అండ్ ఇది వచ్చేసి కాపీ సింబల్ అనమాట. సో ఈ కాపీ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు కాపీ చేసింది ఎవరికి పంపించాలో మీరు కాపీ అయితే చేసుకొని సో ఇక్కడైతే పేస్ట్ చేయాలి. సో ఇక్కడైతే చూడండి నా బ్యాలెన్స్ అయితే 0.001 ITL అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే చూడొచ్చు గ్యాస్ ఫీ ఏ విధంగా పడుతుంది అనేది. సో ఇక్కడైతే చూడండి నాకు 0.001 టెస్ట్ ITL అయితే ఉంది. సో నేనైతే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేశాను 0.00005 ITL అయితే. సో ఇప్పుడైతే నెక్స్ట్ క్లిక్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడైతే చూడండి సెకండ్ అకౌంట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది చూడండి, సబ్మిట్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది, అది కంప్లీటెడ్ కూడా అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడైతే చెక్ చేస్తున్నా చూడండి మనకి టెస్ట్ నెట్. సో ఇక్కడైతే చూడండి 0.00005 అయితే పంపించామన్నమాట వాళ్ళకి. సో ఎంత రిసీవ్ అయిందో చూద్దాం చూడండి. సో ఇది ఫస్ట్ అకౌంట్ అనమాట. సో చూడండి ఇక్కడ 0.00005 అయితే రిసీవ్ అయితే అయిపోయిందనమాట. సో ఈ విధంగా అయితే మనకి రిసీవ్ అవుతుంది. సో ఇక్కడైతే చూడండి డీటెయిల్స్ ఈ విధంగా అయితే రిసీవింగ్ అయితే తీసుకుందనమాట. సో నెట్వర్క్ ఫీ అయితే పడింది. సో ఈ విధంగా అయితే రిసీవ్ అయితే చేసుకున్నాం అనమాట. సో వితిన్ సెకండ్స్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు రిసీవింగ్ అయితే చేసుకోవచ్చు ITLని అయితే.
సో ఈ విధంగా టెస్ట్‌నెట్ టోకెన్స్ అయితే పంపించుకోవచ్చు అనమాట. సో 1 to 1. సో అదేవిధంగా ఓటీసీ మార్కెట్ అయితే వచ్చినప్పుడు ఓవర్ టు ద కౌంటర్ అనమాట. సో వెరిఫైడ్ ఐటీఎల్ కూడా ఇదే విధంగా అయితే మీరు సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అప్పుడు ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా రిసీవింగ్ అడ్రస్ తీసుకొని వాళ్ళకైతే సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు వెరిఫైడ్ ఐటీఎల్ అయితే. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అందరూ గమనించండి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్లింక్ తాజ్ మహల్ టెస్ట్‌నెట్ అయితే. సో మీకు ఐటీఎల్ అనేది కావాలి అంటే సో ఇక్కడైతే చూడండి, జాయిన్ నౌ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఓపెన్ ఫేస్బుక్ అని అయితే ఉంది కదా. సో ఓపెన్ ఫేస్బుక్ మీద అయితే క్లిక్ చేసి సో ఇక్కడైతే చూడండి, ఇంటర్లింక్ తాజ్ మహల్ టెస్ట్‌నెట్ గివ్ అవే అనమాట. సో ఇక్కడైతే చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ తాజ్ మహల్ టెస్ట్‌నెట్ గివ్ అవే అయితే ఇస్తున్నారనమాట. టెస్ట్ ఐటీఎల్ టోకన్స్ అయితే గివ్ అవే అయితే ఇస్తున్నారు. సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైతే చెప్తున్నారంటే సో ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారో గూగుల్ ప్లేలో అయితే వెళ్ళాలి. సో ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు యాప్ స్టోర్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో వెళ్ళి ఇంటర్లింక్ అనే యాప్ అని అయితే ఉంటుందన్నమాట మనం మైన్ చేసేది. సో దాని కింద రేటింగ్ అయితే ఉంటుంది, 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వాలంట. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని అయితే అక్కడ షేర్ చేసుకోవాలి కామెంట్ బాక్స్లో. సో మీరు ఏదైతే ఇచ్చారో అదైతే స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఈ పేజ్ ఉంటుంది కదా, ఈ పేజ్ కింద అయితే కామెంట్ అయితే పెట్టాలి. సో మీరు స్క్రీన్ షాట్ తీశారు కదా 5 స్టార్ రేటింగ్ ఇచ్చి, సో అదైతే స్క్రీన్ షాట్ అయితే ఇచ్చేసి మీకు ఏ వ్యాలెట్కి అయితే టెస్ట్ ఐటీఎల్ కావాలో సో ఆ టెస్ట్ వ్యాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ పెట్టాలన్నమాట. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని అయితే మినిమం 2 మెంబర్స్ని అయితే ట్యాగ్ చేయాలన్నమాట. సో అప్పుడు వీళ్ళు చూసి ఆ టెస్ట్ ఐటీఎల్ అయితే మీకు సెండ్ చేస్తారన్నట్టు. సో నాకైతే ఈ విధంగా రిసీవ్ అయింది కదా సో టెస్ట్ ఐటీఎల్. సో అదేవిధంగా మీకు కూడా రిసీవ్ అవుతుందన్నమాట. సో అప్పుడు మీరు టెస్ట్‌నెట్ అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట, 1 పర్సన్ టు అనదర్ పర్సన్. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు టెస్ట్ ఐటీఎల్ అయితే పొందండి. సో April 21 నుంచి April 26 మాత్రమే ఉందన్నమాట టైం అయితే. సో ఇక్కడైతే చూడండి, మనకి 5 డేస్ మాత్రమే టైం ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇదైతే మీరు గమనించి ఇక్కడ 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఈ విధంగా అయితే చేసుకోండి టెస్ట్‌నెట్ అయితే. సో ఇంటర్లింక్ గురించి ఇంకేదన్నా అప్డేట్ వస్తే సో కంపల్సరీగా అయితే మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. అండ్ అంతకంటే ముందుగా మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ అందరికంటే ముందుగా అప్డేట్స్ అయితే ఇస్తుంటానండి. సో మీరు యాక్టివ్లో అయితే ఉండండి. గ్రూప్లో అయితే నేను ముందుగా అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తర్వాత కొంచెం లేట్గా అయితే వీడియో రావచ్చండి. సో ఫస్ట్ అప్డేట్ అయితే వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తానన్నమాట. సో అది మీరు గమనించాలి, యాక్టివ్గా అయితే ఉండండి గ్రూప్లో. సో ఈ విధంగా క్రిప్టో అప్డేట్స్ అయితే పొందండి. సో నేను కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. సో కంపల్సరీగా అయితే చెక్ చేయండి. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియపరచండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.